అటవీ శాఖలో పనిచేసిన అధికారుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. మరొకసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాం. భూగోళం భవిష్యత్ అంతా 3 వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగి. 1 అటవీ వనరుల సంరక్షణ, 2 జల వనరుల సంరక్షణ, 3 మానవ వనరుల సంరక్షణ. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జల వనరుల సంరక్షణ మీద చర్యలు చేపట్టాం. ఇంకా చేపడుతూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేపట్టాం. చెరువులు కుంటలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా, అధికారులుగా మా అందరి సమిష్టి బాధ్యత. అందుకే అక్రమ కట్టడాలు చెరువులలో, ప్రతికంపంలలో, బఫర్ జోన్లో ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముఖ్యమైనది అడవుల సంరక్షణ. అడవుల సంరక్షణ కోసం ఒక కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకొచ్చి తగ్గిపోతున్న తెలంగాణ ప్రాంతంలోని అడవులను సంరక్షించుకొని వాటి శాతాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తా ఉంది. అలాగే అటవీ అధికారులకు కూడా వాళ్ళని బలోపేతం చేసి స్టాఫ్ ను పెంచి, గస్తీలను పెంచి, అవుట్ పోస్టులను పెంచి, వాటికి కావాల్సిన వనరులను వాళ్ళకి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకొని వీలైతే పెంచాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ఉంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ అమరవీరులను గుర్తుకు చేసుకుంటూ ఆ సంస్మరణ దినోత్సవం రోజు అడవులను కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, అటవీ భూముల ఆక్రమణను తొలగించాలా అని చెప్పి మరోసారి పునరంకితమైన ఇక్కడ ఫారెస్ట్ ఆఫీషియల్స్ కూడా వాళ్ళు కూడా అడవులను సంరక్షించుకునే కార్యక్రమాన్ని చాలా గట్టిగా అమలుపరుస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా దాదాపుగా 20,000 ఎకరాల అడవి ఉంది. వాటిని కాపాడుకుంటూనే ఆ అడవి యొక్క సాంద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెట్లను నాటుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్న